వంట చేయడానికి ఓపిక లేదు, 2 నిమిషాలు ఏదైనా కమ్మగా రుచిగా తినాలనుకుంటే ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి. ఒక బౌల్లోకి ఒక ఆనియన్, ఒక టమోటా, కొంచెం కొత్తిమీర అన్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోనే ఒక 2 టీ స్పూన్లు కారము, తర్వాత 2 టేబుల్ స్పూన్లు పల్లీలను దూరగా వేయించేసుకున్న తర్వాత అందులోకి ఒక 4 వెల్లుల్లి కూడా వేసుకొని కచ్చపచ్చగా మిక్సీ పట్టుకొని వేసుకోవాలి. తర్వాత ఇందులోని కొద్దిగా రుచి తగ్గట్లు సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇలా అన్ని వేసుకున్న తర్వాత అంత ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నూనెని వేడి చేసుకొని వేసుకొని అంత ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా కమ్మగా ఉండే రాజస్థాన్ స్టైల్లో చట్నీ అయితే రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ చట్నీ వేసుకొని తింటుంటే మాత్రం అబ్బబ్బబ్బా, టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అండి. కూరగాయలు కట్ చేసే ఓపిక లేదు, వంట చేయడానికి అసలే ఓపిక లేదు, ఏదైనా 2 నిమిషాల్లో చేసుకొని తినాలి అనుకున్నప్పుడు ఈ రెసిపీ మాత్రం ట్రై చేయండి. నోటికి కారం కారంగా చాలా కమ్మగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే మాత్రం చిన్న కామెంట్ చేయండి.